రోడ్డు ప్రమాదాలకు, అత్యవసర సమయాల్లో క్షతగాత్రులకు రక్తం అవసరమవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణాలను కాపాడాలని హన్మకొండ భీమారంలోని డైమండ్ పబ్లిక్ స్కూల్ చైర్మన్ బంధు వెంకట్ తెలిపారు. మంగళవారం లయన్స్ క్లబ్, డైమండ్ పబ్లిక్ స్కూల్ సంయుక్తంగా నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించినట్లు ఆయన పేర్కొన్నారు. సుమారు 50 మందికి పైగా రక్తదానం చేశారని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా 20 సంవత్సరాలు పైబడిన వారు రక్తదానం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మరియు డైమండ్ పబ్లిక్ స్కూల్ సిబ్బంది, రక్తదాతలు తదితరులు పాల్గొన్నారు. లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సమీకంగా ఈ రోజు నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలో కళాశాలకు మరియు స్కూల్ సంబంధించినటువంటి వ్యక్తులతో పాటు పేరెంట్స్ కూడా దగ్గర పార్టిసిపేట్ ఈ రోజు చేయడం జరుగుతుంది. బ్లడ్ లిస్ట్ అనేటువంటిది సాధారణంగా 60 సంవత్సరాలు 65 సంవత్సరాలు క్రమం ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయడం అనేది ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం ఈరోజు డైమండ్ పబ్లిక్ స్కూల్లో లయన్స్ క్లబ్ తోటి సంయుక్తంగా రక్తదాన శిబిరం భీమారంలో నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. డైమండ్ పబ్లిక్ స్కూల్లో ప్రతి సంవత్సరము యథావిధిగా సంవత్సరానికి ఒక్కసారి మేము రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసేస్తాం. రక్తదానం అనేటువంటిది 20 సంవత్సరాల వయసు నుంచి 65 సంవత్సరాల వయసు కలిగినటువంటి ప్రతి స్త్రీ మరియు పురుషుడు ఎవరైనప్పటికీ కూడా 3 నెలలకు ఒకసారి తప్పనిసరి సామాజిక బాధ్యతగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. స్కూళ్ళలో కానీ కళాశాలలో కానీ ఇలాంటి సామాజిక పరమైనటువంటి కార్యక్రమాలు నిర్వర్తించడం వలన స్కూళ్ళలో మరియు కళాశాలలో చదివేటువంటి విద్యార్థులందరూ కూడా రక్తదానం అనేటువంటిది ఒక సామాజిక బాధ్యతగా గుర్తించి ఎంతో మంది రక్తహీనత కలిగినటువంటి వ్యాధిగ్రస్తులను కానీ, యాక్సిడెంట్ రూపంలో కానీ, సర్జరీ రూపంలో కానీ ఎవరికి రక్తం అవసరం ఉన్నప్పటికీ కూడా ఈ రక్తం ఉపయోగపడుతుంది అనేటువంటి కాన్సెప్ట్ విద్యార్థులలో కలిగి భవిష్యత్తులో వాళ్ళు కూడా రక్తదానం చేసే వచ్చే సమయానికల్లా వాళ్ళు కూడా రక్తదానము క్రమం తప్పకుండా ఇవ్వాలని కోరుకుంటూ ఇది ఒక సామాజిక బాధ్యతగా పేర్కొంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నా పేరు బంధు వెంకట్, డైమండ్ పబ్లిక్ స్కూల్, భీమారం, హన్మకొండ. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరియు డైమండ్ పబ్లిక్ స్కూల్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి రక్తదాన శిబిరంలో స్కూల్ డైరెక్టర్లు, టీచర్లు, అదేవిధంగా కళాశాల లెక్చరర్లు, పేరెంట్స్ దాదాపు 50 మంది పాల్గొన్నారు. ఈ రక్తదాన శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజంలో రక్త కొరత ఉంది. ఒకరు రక్తదానం ఇవ్వడం వల్ల ముగ్గురు ప్రాణాలను కాపాడవచ్చుననేటువంటి ఒక ముఖ్యమైన ఉద్దేశంతో మా స్కూల్లో ఇటువంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.